500 సంవత్సరాలుగా హిందువులు ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి గావించబడి ఇవాళ జాతికి అంకితం కాబడుతోంది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ తరుణంలో దేశవ్యాప్తంగా హిందువులు సమీపంలోని దేవాలయాలకు చేరుకుని జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ శ్రీరామనామ జపాలు చేస్తూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ తరుణంలో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో సైతం అనేక దేవాలయాల్లో ప్రజలందరూ గుమిగూడి నిరంతర శ్రీరామనామ జపనలు హనుమాన్ చాలీసాలు పఠిస్తూ ఇవాళ వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నటువంటి క్రమంలో ప్రస్తుతం మనం తిరుపతిలోని శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మనతో కూడా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గారు. వారిని అడిగి ఇక్కడ ఏమేం కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ అయోధ్యలో రామాలయం ప్రారంభింపబడి జాతికి అంకితం అవుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కూడా సమీప ఆలయాల్లో ప్రజలందరూ చేరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి చింతన పెంపొందుతోంది. ప్రత్యేకంగా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ సాయంత్రం? మర్యాద రాముడు ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తి కావచ్చింది. 5 శతాబ్దాల కళ 10 దశాబ్దాల పోరాటం ఈరోజు ఫలిస్తున్నటువంటి శుభ సందర్భం. దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొనింది. శ్రీరామ నామంతో ఉర్రూతో లూగుతూ దేశమంతా కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది ఈరోజు శ్రీరామ నామ జపంతో ఈరోజు తన్మయత్వంతో ఉన్నారు. ఇదే కార్యక్రమాన్ని మేము కూడా ఇక్కడ ఉన్నట్టు మేమందరం కూడా శ్రీరామ భక్తులము తిరుపతి పెద్దకాపు లేఅవుట్లో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క మందిరంలో లైవ్ టెలికాస్ట్ ద్వారా అంటే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తిలకించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు లైవ్ టెలికాస్ట్ ద్వారా చేశాము. ఉదయం నుంచి కూడా హనుమాన్ చాలీసా రామ కీర్తనలతో ప్రాణ ప్రతిష్ఠ జరిగి సాయంకాలం దీపాలు పెట్టేదాకా ఈ రకమైనటువంటి భక్తిపూరితమైన ఆదర్శ పురుషుని యొక్క రాముని యొక్క జీవితంలో ఉన్న విశేషాలు అందరూ ఆచరించదగ్గది. ఎప్పుడు త్రేతాయుగం ఎప్పుడు కలియుగం. 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడయాడినటువంటి రామనామం ఇప్పటికీ సజీవంగా ఆదర్శంగా ఉందంటే రామనామం తప్ప వినా వేరే మార్గం లేదు. ముక్తికి మోక్షానికి రామనామమే మార్గం అనే భావంతో ఇవాళ ఈ భక్తి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో ఇప్పటికే గ్రామాన వాడవాడల అయోధ్య రాముల వారి అక్షింతలు అందరికీ పంపిణీ చేశారు. ఇక్కడ కూడా ఇవాళ తీసుకున్నటువంటి భక్తులకు అక్షింతలు పంపిణీ చేస్తున్నారా? రాముల వారి నమూనా ఆలయ చిత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఏమైనా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ అయ్యేటువంటి సందర్భంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా అక్షింతలు ఇస్తాము. నమూనా ఆలయ చిత్రపటాన్ని కూడా వాళ్ళ పూజా మందిరంలో ఉంచి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అక్షింతలు తల మీద వేసుకొని పిల్లలకు వేసి ఆశీర్వదించే దానికోసమని అక్షింతల యొక్క పంపిణీ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ పెట్టాము. ఆ నమూనా ఆలయాన్ని కూడా అందరికీ పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము. భక్తులందరూ కూడా ఇవాళ ఇక్కడ హనుమాన్ ఆలయానికి చేరుకుని పెద్దకాపు లేఅవుట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా రామనామ జపాలతో వారందరూ కూడా భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. వారికి ఇక్కడ ప్రసాద వితరణ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? అందరూ కూడా కూర్చోవడానికి అవసరమైన చలువ పందిలు వేశాము, కింద మ్యాట్లు వేశాము, ప్రసాదాలు తాగునీటి సౌకర్యము లైవ్ టెలికాస్ట్ ద్వారా చూడండి వందలాది మంది భక్తులు నిలబడి తన్మయత్వంతో అయోధ్యకు చేరుకోలేమా అన్న వాళ్ళందరూ కూడా నేరుగా అయోధ్యను ఇక్కడి నుంచే చూసే విధంగా ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ కూడా పూర్తిగా సహకరిస్తూ రామనామ జపంతో మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. కాసేపట్లో పూజా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాము. ధన్యవాదాలు సామంత్ శ్రీనివాస్. మరో భక్తుడు శివప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వారి తరపున ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారో తెలుసుకుందాం. శివకుమార్ గారు, ఇక్కడ ప్రత్యేకించి ఇవాళ అయోధ్యలో రాముల వారి ఆలయం ప్రతిష్టాపన జరగనుంది, బాలరామునిది. ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు? మీ వంతు ఏ విధమైనటువంటి కృషి చేస్తున్నారు? ఈరోజు రాముల వారి ప్రతిష్ఠ సందర్భంగా పారాయణము, భజనలు, అక్షంతల పంపిణీ, అన్నదానము మొత్తము జరుగును. 10 గంటల నుంచి 1 గంట వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరి భక్తజనంతో జరుగుతుంది. ధన్యవాదాలు. మొత్తం మీద ఇవాళ చూసుకుంటే శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో భక్తులందరూ కూడా ఇక్కడ చేరి హనుమాన్ చాలీసా అలాగే శ్రీరామ నామాన్ని నిరంతరం జపిస్తూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. అయోధ్యకు నేరుగా వెళ్ళి చూడలేనటువంటి భక్తజనులకు అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి అక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి వైదిక పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటి అన్ని విశేషాలను ఒక పెద్ద LCD స్క్రీన్ పెట్టి వారందరికీ తెలియజెబుతున్నారు. తిరుపతి శ్రీనివాసం
ఆలయం ఎదురుగా ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో ఏ విధంగా వారు శ్రీరామనామ జపంతో తరిస్తున్నారో చూసాం. అక్కడ నుంచి నేరుగా ఇప్పుడు మనము తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాటు చేసి రాములవారి చిత్రపటాన్ని ఏర్పరిచి అయోధ్యలో రాములవారి నిర్మాణం పూర్తయి జాతికి అంకితమవుతున్నటువంటి తరుణంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట పూర్తయి అందరూ కూడా ఇక్కడ భక్తి ప్రపత్తులతో శ్రీరామనామ జపాన్ని హనుమాన్ జపాన్ని చేస్తున్నారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడి వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా డాక్టర్ శ్రీహరి రావు గారు ఉన్నారు. 500 సంవత్సరాలు హిందువులు ఎదురు చూసినటువంటి వారి కళ సాకారమై ఇవాళ అందరికీ కూడా ఆలయం జాతికి అంకితమవుతున్నటువంటి తరుణం. ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మనం గత 500 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాల ఫలితం ఈరోజు మన దేశ ప్రధానమంత్రి గారు, మన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా న్యాయపరంగా సాధించే విజయం ఇది. ఈరోజు 500 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి క్షణం ఈరోజు మనం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంకుట దీక్షతోటి 11 రోజులుగా కార్యక్రమాలు ఆయన చేస్తూ, అదేవిధంగా ఎవరైతే కరసేవకులు ఉన్నారో వాళ్ళందరినీ సన్మానించడం అయితేనేమి, దేవాలయాలను శుద్ధి చేయటం, రకరకాల పలు కార్యక్రమాలతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు జై శ్రీరామ్ అంటూ రావటం జరుగుతూ ఉంది. ఈరోజు చెప్పాలంటే రామ జపం చెప్పిస్తూ ఈరోజు జై శ్రీరామ్ నిదానంతో రాముడిని సొంతంగా చేసుకొని ఈరోజు చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే దగ్గర 5 లక్షల మంది ఈ కార్యక్రమం కోసం చనిపోవడం జరిగింది. 2 సార్లు కరసేవ చేసి ఈరోజు సాధించిన విజయాన్ని అందరూ కూడా తమ సొంత విజయంగా భావించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చూస్తే మనం తిరుపతిలో పలు రకాల కార్యక్రమాలు, రామభజనలు అయితేనేమి, యజ్ఞాలు అయితేనేమి, అన్నదాన ప్రసాదాలు ప్రదానం చేయటం అయితేనేమి, ఈ విధంగా రకరకాల కార్యక్రమాలతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ గంగాముడి ఆలయంలో మన ఏదైతే గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఒక మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఆదర్శ పురుషుడిగా మనం తీసుకుంటాం. ఈరోజు ఒక ఆదర్శమైన శిష్యుడిగానైతేనేమి, ఆదర్శమైన కుమారుడిగా, ఆదర్శమైన భర్తగా, ఆదర్శమైన అన్నగా ఉన్నటువంటి ఆయన ఒక రాజుగా ఒక త్యాగనీతిని గ్రహించినటువంటి వ్యక్తి. ఏదైతే ఆ రోజు వాళ్ళ తండ్రి గారే ఆయన్ని స్వయంగా నన్ను కావాలంటే జైల్లో పెట్టి నువ్వు రాజ్యాన్ని తీసుకోమంటే ఆయన వద్దన్నాడు. పితృవాక్య పరిపాలన అని చెప్పండి ఆయన ఏదైతే వాళ్ళ తండ్రి గారు చెప్పారో దాన్ని పాటిస్తూ ఈరోజు ఒక రాజనీతికంగా ముందున్నాడు. అదేవిధంగా రామరాజ్యం అంటాం. రామరాజ్యంలో మాట తప్పకూడదు, నీతికి నియమాలకి ధర్మాన్ని పాటించాలని చెప్పని ఆయన చెప్పారు. ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళ మంచి వాళ్ళు ఉంటేనప్పుడే రాజ్యం ముందుకెళ్తుంది. అక్కడెక్కడైతే న్యాయం వర్ధిల్లుతుందో అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పని రామరాజ్యం కావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాల కళ సాకారం అయిందని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సవాలతోటి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈ దశాబ్ద కాలంలో మనం ఉండటం కూడా ఈ చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాలు స్వయంగా పాల్గొన్నందుకు ఆ జై శ్రీరాములు తెలియజేస్తూ నమస్కారాలు చేస్తున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు సార్. మొత్తం మీద శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, అందుకే శ్రీరాముడు ఆదర్శ పురుషుడయ్యాడు, హిందువుల ఆరాధ్య దైవమయ్యారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. అందులో బీజేపీ నాయకులు పెనుబాల చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారిని పలకరించి అయోధ్యలో రామాలయం విశేషాలు ఏ విధంగా చేపడుతున్నారో తెలుసుకుందాం. మరోవైపు గంగమ్మ గుడిలో కూడా ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా హాజరై ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రామనామ సంకీర్తనలు చేయాలని చెప్పి ఆల్రెడీ సూచనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంతమంది జనం గుమిగూడారు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈరోజు ఒక భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో అందరూ హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రామ నామామృతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎన్నో దాదాపు 500 సంవత్సరాల కళ ఈరోజు రాముడు జగదభిరాముడు, అదేవిధంగా ఆనందకరుడు, ఈరోజు బాలరాముని ప్రతిష్ఠ కోసం అందరూ కూడా యావత్ ప్రపంచంలో అందరూ కూడా హిందువులు ఎదురు చూస్తున్న పరిణామం ఈరోజు శుభంగా చాలా సంతోషంగా జరిగింది. అయితే మనమందరం కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముణ్ణి అంటే ఈరోజు కలియుగంలో కూడా అంతకంటే ఏమాత్రం తక్కువ కాకుండా రామరాజ్యాన్ని స్థాపించడంలో ఈరోజు మోడీ గారు చేసిన కృషి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే ప్రపంచ దేశాలలో హైయెస్ట్గా ఒక భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా ఒక మిగిలిన దేశాలందరికీ ఆదర్శవంతంగా మనందరికీ తెలుసు. రాముడు అంటే ఒక ఆదర్శమైనటువంటి పురుషుడు. ఏ విధంగా ఆదర్శమైన పురుషుడు అంటే ఒక ఆదర్శమైనటువంటి కొడుకు, ఒక ఆదర్శమైనటువంటి భర్త, ఒక ఆదర్శమైనటువంటి అన్న, అదేవిధంగా ఒక రాజ్యాన్ని పరిపాలన చేయడంలో ఆదర్శమైనటువంటి రాజు.
అటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆ జగదభిరాముడు ఈరోజు ప్రాణప్రతిష్ఠ పోసుకోవడం అయోధ్యలో నిజంగా ఎంత చెప్పినా తక్కువగా ఉంది. ఈరోజు అందరూ కూడా ఈరోజు గంగమ్మ గుడిలో తిరుపతి జిల్లా నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ సూచన మేరకు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రామ సంకీర్తన హనుమత్ ప్రార్థన చేస్తూ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరాననే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యతమాస్తాయి దుఃఖక్షయ కరోభవ. ఎక్కడైతే రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉన్నాడు. ఈరోజు గంగమ్మ గుడిలో నిజంగా సాక్షాత్తు హనుమంతుల వారు, రాములు వారు, అమ్మవారు, సీతాదేవి, లక్ష్మణమూర్తి అందరూ కూడా ఈరోజు కొలువై ఈ కార్యక్రమం జరగడం కనుల పండుగ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి దీన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మరోవైపు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఒక్క మంత్రం జపించినంత మాత్రాన విష్ణు సహస్రనామాన్ని పఠించినటువంటి పుణ్యము, వేదాలు చదివి ఆ వేదాలు ఉచ్చరించలేకపోయినా వేదాలన్నిటినీ కూడా అవలీలగా పుక్కిట పట్టి చెప్పినంత ఆ మంత్ర ఫలము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి మంత్రం ద్వారా లభిస్తుందని చెప్పి పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. మరోవైపు నిరంతరం కాషాయ వేషధారణతో చూడంగానే ఆధ్యాత్మికత, భక్తి భావన ప్రజల్లో పెంపొందించేటట్లుగా తన ఆహారాన్ని ఉన్నటువంటి అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ గారు కూడా మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించి శ్రీరామ మందిరం అయోధ్యలో ఆవిష్కరణ జరుగుతోంది. ఆ ఆవిష్కరణ పట్ల ఆ గంగమ్మ గుడిలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు మునికృష్ణయ్య గారు. మీరు కూడా ఇక్కడ పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, జనం ఎంతమంది వచ్చారు? ఈ తిరుపతి నగరంలో చాలా చోట్ల అన్ని దగ్గరల ఈ యొక్క రామనామం గురించి ఈరోజు అనేక కార్యక్రమాలు జరుపుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు తాతాయకొండ గంగమ్మ గుడిలో ఈ కార్యక్రమం రామనామం గురించి ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత మూలమైన ఈ యొక్క రాముడి యొక్క కేసులు వాజ్పేయి పీరియడ్లో అద్వానీ గారు రథయాత్ర చేసి నాంది పలికారు. ఆ విధంగానే ఈరోజు దాన్ని ముగింపుగా ఈరోజు అద్వానీ చేసిన కార్యక్రమానికి ఈరోజు ఆఖరి దినంగా శ్రీరామచంద్రుడి యొక్క మందిరమును ఈరోజు ఓపెనింగ్ చేసి బాలరాముడిని అయోధ్యలో ఈరోజు 12:50 ప్రాణప్రతిష్ఠ పోసి ప్రజలకు అందుబాటులో తెచ్చిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. నా యొక్క ధన్యవాదాలు ఏమంటే నరేంద్ర మోడీ గారు ఆశ కూడా ఈ రోజుతో ముగిసింది. ఇంకా చాలా కార్యక్రమాలు మోడీ గారు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి నాయకుడు భారతదేశానికి ఎంతో ముఖ్యం. భారతదేశ ప్రజలందరూ ఈరోజు రామనామంతో ఇంటింటా వాడవాడల వీధిలా అందరూ రామనామంతో మునిగిపోతున్నారు. రామభజన చేస్తూ ధన్య జీవితంగా గడుపుతున్నారు. జై శ్రీరామ్. ధన్యవాదాలు మునికృష్ణ గారు. మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిభావంతో ప్రజలందరూ కూడా రామనామ జపాన్ని అలాగే హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూ ఉన్నారు. పంచప్రాణాలకు ప్రత్యేకంగా 5 దీపాలను అందరూ కూడా వెలిగించి సాయంత్రం పండుగ లాంటి ఒక దీపావళి లాంటి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఈ రాముని యొక్క ఆలయం మనకు జాతికి అంకితమైనటువంటి తరుణంలో అందరూ కూడా పండుగ వాతావరణంలో ఉండాలని చెప్పి కూడా అందరూ వారి యొక్క కృషి చేస్తున్నారు. భక్తి ప్రపత్తులతో రామనామ జపాన్ని చేస్తున్నారు. మరో భక్తులు గిరిజన మోక్ష అధ్యక్షుడు గుండాల నాయక్ ఉన్నారు. ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మాణమైంది, ఇవాళ జాతికి అంకితం అవుతోంది. ఇక్కడ గంగమ్మ గుడిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద LCD స్క్రీన్ పెట్టి కూడా అయోధ్యలకు వెళ్ళలేనటువంటి వారికి ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి తిలకించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపై మీ స్పందన తెలియజేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం మొత్తము రాముని యొక్క జపం చేస్తున్నామంటే దానికి గర్వంగా ఉండదు. గతంలో కేంద్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా రాముడికి ఒక ఆలయం లేదని చెప్పని ఆలయాన్ని నిర్మించి ఈరోజు బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఎక్కడ చూసినాక రామరాజ్యం. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మన భారతీయులకు అందరికీ రామరాజ్యం అనేది ఏర్పాటు అవుతుందని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి 300 దేశాలు ఈ యొక్క రాముని యొక్క ప్రతిష్టను లైవ్ కార్యక్రమంలో చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో దీపాలు, ధూప, దైప నైవేద్యాలు, ప్రార్థనలు, భజనలు అన్నీ చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు మేము గంగమ్మ గుడిలో ఏర్పాటు చాలా సంతోషంగా ఉన్నాయి. LED స్క్రీన్లు కానీ, రాముని యొక్క పటం కానీ, ప్రతి ఒక్క భక్తులు పాల్గొనడం, దాంట్లో భాగస్వాములు అవ్వడం ఎంతో గర్వించదగుతున్నాం. ఈ రోజు నుంచి రాముడి యొక్క జపాన్ని ప్రతి ఒక్కరూ జపిస్తూ రామరాజ్యంలో సుఖశాంతులతో, ధనధాన్యాలతో
ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి మేమందరం కోరుకుంటూ ఆ శ్రీరాముని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే రామరాజ్యాన్ని గతంలో ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ కుటుంబాలకి వారి యొక్క అందరికీ ఆత్మశాంతి కలిగించి వారి యొక్క రాముని యొక్క ఆశీర్వాదం కలగాలని చెప్పి ఇప్పుడున్న తరం వారు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కూడా అనేక ఆలయాల్లో అందరూ ఒక సమీప ఆలయాల్లోకి చేరి శ్రీరామనామాన్ని హనుమ జపాన్ని పఠిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో అందరూ కూడా ఒక చోటకు చేరి సమిష్టిగా శ్రీరామనామాన్ని కీర్తిస్తున్నారు. మరోవైపు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అందరూ ప్రజలకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఇక్కడ సమకూర్చి అయోధ్యకు వెళ్ళలేనటువంటి వారికి ఇక్కడే పెద్ద ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేసి అయోధ్యకు వెళ్ళలేని వారు ఇక్కడ ప్రత్యక్షంగా జరిగేటటువంటి ప్రసారంలో వారందరూ తిలకించడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు, చలువు పందిళ్లు, కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం అన్నీ కూడా కల్పించారు. బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ కూడా వారిని పలకరించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అనేటటువంటి విషయం తెలుసుకుందాం. అయోధ్యలోకి వెళ్ళలేని వారికి ఇక్కడ ప్రత్యక్షంగా ప్రసారాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సినటువంటి భక్తులు ఇక్కడ వచ్చిన వారికి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈరోజు మన హిందువుల 500 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ఈరోజు అయోధ్యలో భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాణ ప్రతిష్ట చేసిన శుభ సందర్భంగా ఇది ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఈ భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తిరుపతిలో మన గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి రామ భక్తులు, కళాకారులు, రంగస్థలి కళాకారులు విచ్చేసి శ్రీరామ కీర్తనలు ఉదయం నుంచి పాడుతున్నారు. అలాగే శ్రీరాముని చిత్రపటం ఉంచి పుష్పాంజలి ఘటించి ఆ ప్రసాదాలంతా ఈరోజు మధ్యాహ్నం ఈ ప్రాణప్రతిష్ఠ అయిన సందర్భం తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. అదే అర్చంతలు కూడా అందరికీ ఇచ్చి సాయంత్రం దీపారాధన తర్వాత ప్రతి ఒక్కరూ అర్చంతలు వేసుకుని ఆ రాముని అనుగ్రహం మనకందరికీ కలగాలని, రాముని బాటలో మనమందరూ నిలవాలని, అలాగే లైవ్ ప్రోగ్రాం ఇక్కడ మనం టీవీడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ గంగమ్మ గుడిలో వచ్చి దాన్ని వీక్షిస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో ఆ లైవ్ ప్రోగ్రాం కూడా వీక్షించేదాన్ని భక్తులందరూ వేచి చూస్తున్నారు. అందరికీ రాముని అనుగ్రహం కలగాలి. మనం అందరూ మన దేశం మొత్తం ఈరోజు శ్రీరామ జై శ్రీరామ్ నినాదంతో దద్దరిల్లి మారుమ్రోగిపోతున్నది. కాషాయం మయమైపోయింది. ఈ దేశంలో మనం పుట్టడమే నాకు చాలా సంతోషంగా ఉంది. నా జన్మ సార్థకమైపోయింది. నేను జన్మించేటప్పుడే రామ మందిరం ఓపెన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటూ జై శ్రీరామ్. అయోధ్య నుంచి ఇప్పటికే గ్రామ గ్రామాన ఊరు వాడ అక్షింతలన్నీ కూడా అందరికీ చేరాయి. అయోధ్య రామాలయ నమూనా చిత్రపటాలు కూడా అందరికీ చేరవేశారు. ఎవరికైనా అందకపోతే ఇక్కడ గంగమ్మ గుడిలో మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించేదానికి వచ్చిన భక్తులకు మీ దగ్గర అక్షింతలు ఏమన్నా ఉన్నాయా అందజేయడానికి? నమూనా ఆలయ ప్రతిమలు కూడా ఏమన్నా ఉన్నాయా? అది దేశం మొత్తం అందరికీ ఇచ్చాము. ఈరోజు రాని వాళ్ళు కూడా తెల్లారి నుంచి గంగమ్మలో అక్షంతులు ఆ నమూనా చిత్రపటాలు కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరింది. చేరిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ రోజు నుంచి ఇస్తున్నాం. ప్రతిరోజు అదే కార్యక్రమంలో మేము ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరిందనే మా ఉద్దేశం. ఈరోజు ఇంకాడ అక్షంతులు ఉన్నాయి, వచ్చి తెల్లారి నుంచి కూడా తీసుకుని పోతున్నారు. చేరిన వాళ్ళకంతా సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అక్షంతులను స్వీకరించి ఆ పటాలను స్వీకరించాలని కోరుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ప్రజలందరూ చేరి రాముని యొక్క జపాన్ని పఠించి హనుమాన్ చాలీసాలు పఠించి వారి పట్ల భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. అట్లా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలనుకునేటటువంటి వాళ్ళకి ప్రసాద సౌకర్యం, భోజన వితరణ ఏమన్నా చేస్తున్నారు? అది ఉన్నది. మధ్యాహ్నం ప్రసాద వితరణ ఉన్నది. ఇది ఆ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రాముని చిత్రం పటం ముందు ప్రసాదాలు పెట్టి నైవేద్యం పెట్టి ప్రతి ఒక్కరికి ప్రసాదాలు ఇస్తున్నాము. ప్రసాదాలు స్వీకరించి ఆ భజన అట్టే కంటిన్యూ చేస్తుంటారు. ఈరోజు నిరంతరంగా సాయంత్రం దీపారాధన వరకు ఉంటుంది. ధన్యవాదాలు గుండాల గోపీనాథ్ రెడ్డి గారు. మొత్తం మీద ఇవాళ చూస్తే తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం నిత్యం ఆధ్యాత్మికత, భక్తి చింతన పెంపొందించేటటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ నిరంతర రామనామ జపం, హనుమాన్ చాలీసాల పఠనం ద్వారా ఈ ఆధ్యాత్మికత మరింత ఇనుమడింపు చేసినారని చెప్పి చెప్పుకోవచ్చు. అయోధ్యలో రామ మందిరం జాతికి అంకితం కాబోతున్నటువంటి ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రతి దేవాలయంలో కూడా అందరూ భక్తులు చేరి
రామనామ జపాన్ని, హనుమాన్ చాలీసాలను పఠిస్తూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ విధంగా హాజరైనటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ చలువ పందిళ్ళు, త్రాగునీటి సౌకర్యం, ప్రసాద వితరణ చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరోవైపు అక్షింతలు కూడా ఇప్పటికే గ్రామాన ఊరు వాడ చేరినటువంటి సందర్భాలు మనం చూసాము. ఇంకా ఎవరైనా కూడా అక్షింతలు చేరగినటువంటి వారు ఉంటే అటువంటి వారందరికీ కూడా అక్షింతలు వితరణ చేస్తున్నారు. శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండటంతో ఆ అక్షింతలందరూ కూడా దేవుడి ముందుంచి వాటిని శిరస్సును దాలిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం మెండుగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇది ఇవాటి సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.